6 ఏళ్లకచ్చిండు 5 అంటే 5 నిమిషాలే ఉన్నాడు సిబిఐ కోర్టులో జగన్ సారు. అండ్ల లోపటికి పోను నిమిషం, బయటికి రాను నిమిషం. 3 నిమిషాలు విచారణకు అచ్చిరాంగనే పోయి జడ్జి సారు ముంగట కూసోంగనే ఏమన్నా చెప్పేది ఉన్నదా అని అడిగిండట సిబిఐ కోర్టు జడ్జి సారు. జగన్ సారు హాజరుపడ్డది రెగ్యులర్ కేసే అయినా అక్రమాస్తుల కేసుల భాగంగా కాదు గదా. ఫారిన్ టూరు అనుమతి పిటిషన్ల భాగంగా కోర్టు ఆదేశాలు చేయంగా దర్శనమైంది 6 ఏళ్ల గ్యాప్లా. అందుకే చెప్పేదేం లేదు కాబట్టి జగన్ సార్ తరపున వకీల్ సార్ ఉండి ఏం లేదని చెప్పుడే ఆలస్యం. సిబిఐ కోర్టు జగన్ సార్ హాజరును రికార్డు చేసుకున్నది. కోర్టు ఒకసారి ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా కానీ ఏ అక్యూజ్డ్ అయినా కానీ ఆ కేసులో ఉన్న నిందితులు ఎవరైనా కానీ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరు కాని పక్షంలో ఖచ్చితమైన సాక్ష్యాలను న్యాయవాది ద్వారా కోర్టుకు చూపించేసి ఏంటంటే ఒక మినహాయింపు ఇవ్వండి అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి ఏం అవకాశంతో అవసరం లేకుండానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరడం జరిగింది. అటెండెన్స్ పడుడుతోటే కోర్టు బయట కాలు పెట్టి కార్ల కాలు పెట్టి ఇంటి బాట పట్టిండు సారు. అంతేకాదు సార్ వచ్చేటప్పుడు విచారణ ఒడిచిపోయేటప్పుడు అభిమానులు పడ్డ ఏషాలు చూడాలి. పొల్లు పొల్లు తొవ్వల మీదకచ్చి రప్ప రప్ప అన్నట్టే వేసిండ్రు మల్లో వనక. జగన్ సారు చెయ్యెత్తి దండాలు పెట్టుడు, సారును ఒక్కసారన్న ముట్టుకుందామని అభిమానులు చూసుడు, సెల్ఫీలు ఫోటోలు. అబ్బో 6 ఏళ్ల తర్వాత రాక వచ్చినందుకు దుమ్ము దుమారమే వేసిండ్రు అనుకో రాదుండ్రి అభిమానులు.